హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా కిచెన్. ఈ వీడియో వచ్చేసి చేపల కర్రీ అండి. కర్రీ ఎలా చేయాలో ఒకటి చూడండి. ఫిష్ని అయితే ఫ్రెష్గా కడుక్కొని టేస్ట్ సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. అంతలోపు పచ్చి మసాలా తయారు చేయాలి. ఎలాగో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఎప్పుడు చేసిన ఇలాగ చేస్తామన్నమాట. పచ్చి వెల్లుల్లి అండి, చిన్న వెల్లుల్లి, జీలకర్ర, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు 2 స్పూన్స్ అన్నమాట. ఇవన్నీ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చి మసాలా బాగుంటుందండి, సీక్రెట్ మసాలా. కడాయి పెట్టేసి ఆయిల్ పోసి ఈ పచ్చి మసాలా అనేది మనం ఆయిల్ బాగా వేపుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం చేపలకి పట్టేసాము పసుపు, కొంచెం వేసాం అన్నమాట. ఇంకొంచెం వేసుకొని మనం ముందుగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు ఆ ఫిష్ వేసుకోవాలన్నమాట. అలా పెట్టుకునే వల్ల మంచిగా ఫిష్లకి కారం, ఉప్పు పట్టి బాగుంటుందని. అలాగే చింతపండు రసం పోసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇది ఉడికే టైంకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముక్కైతే మనం ఊరికే గరిటెతోటి కదలొద్దండి. ఇలా మనం గిన్నెని కొంచెం అటు ఇటు అనాలి. గంటతోని కలపెట్టడం వల్ల మనకు ఫిష్ అనేది విరిగిపోతుంది అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్ట్కరమైన ఫిష్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రేవీగా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.